భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 120వ జయంతిని పురస్కరించుకుని విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి గోపిడి సర్వంతిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, బాధ్యులు పాల్గొన్నారు. అదేమో రండి, అదే తిరిగి కూడా భారతీయ జనతా పార్టీ జగిత్యాల మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మమత గారు, గౌరవనీయులు రాష్ట్ర వారు నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, ప్రస్తుతం ఎక్స్ ఫ్లోర్ లీడర్ నిజాం మెట్పల్లి వాస్తవ్యం. యాదగిరి బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన అకుంఠిత దీక్షతోటి మరియు ప్రపంచంలో ఈరోజు మన భారతదేశాన్ని ఒక పై స్టేజ్లో పెట్టిన వ్యక్తి ఆయన. ఈరోజు ఇక్కడ యుద్ధం జరుగుతుంది, మన భారతీయులు ఉన్నారు అంటే మరి ఆయన ఫోన్ చేసి రోజుల కొద్ది యుద్ధాన్ని కూడా ఆపే శక్తి ఆయనకు ఉన్నది. ఆ శక్తి ఎలా వచ్చింది? అరకలు పట్టి దున్నినానే, ఆలు మర్చిపోయినానే, బడికి పోతనని స్నానం చేసి బట్టలేసుకుంటే, పదికి పోకుంటే పూట గడవదని మా అయ్య కొట్టిందే, పలకలు విసిరి వేసినాడే, బలపం నలిపి వేసినాడే, చిన్నారి చిన్ని హృదయం ముక్కలు ముక్కలు చేసిందే. ఈ విషయం నేను వాడిన పాట మీరు వినరా? మీ అందరి కుటుంబాలలో ప్రాక్టికల్గా రియాలిటీగా జరిగినటువంటి సంఘటన నేను చెప్తా. మీ తాతలు చదువుకున్నారా? చదువుకున్న చేతులు లేకుండా గ్రేట్, ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టాలి. ఇంత దగ్గర 100 మంది ఉంటే 100 మందిలో ఒక్కరు చదువుకున్నారు. 1901లో జన్మించారు. ఆయన చదువులోనే కాకుండా ప్రజాసేవలో ఒక నియమ నిబద్ధతతో కలిగిన, ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. తనకి మన ప్రజల పట్ల ఎంత విశ్వాసంతో, మన దేశాన్ని ఒక యూనిటీగా తీసుకురావాలనే ఉద్దేశంతో జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో విలీనం చేయడం కోసము తన ఒంటరిగా, నాకు పాస్పోర్ట్ లేకుండా నేను కాలి నడకతో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాను. ఆ వెళ్ళిన క్షణాన్ని ఆయన పద్ధతిగా కాకుండా పాస్పోర్ట్ లేకుండా వచ్చారని ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేసేది. ఆ కాలంలో ఆయన ఎలా మరణించారో కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియకుండా ఉండిపోయింది. ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గురించి మీ అందరికీ తెలియాలన్నమాట. అసలు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అంటే ఎవరు, వారి కోసం ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నాం అనేది మనకు ముఖ్యమైన విషయం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 1901వ సంవత్సరంలో జూలై 6 నాడు కలకత్తాలో జన్మించింది. వారు 1939లో హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసింది. వారి యొక్క 33 సంవత్సరాలు, ఇంతకుముందు ఊరుగంటి చంద్రశేఖర్ గారు చెప్పినట్టు 33వ సంవత్సరంలో కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినని మీకు తెలియజేస్తున్నాను. సో శ్యామప్రసాద్ ముఖర్జీ గారి గురించి మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఆయన జీవిత చరిత్ర గురించి మీరు అన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన మన దేశానికి ఎన్నో చాలా
మెనీ థింగ్స్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు అవన్నీ సింపుల్గా చెప్తాను, ఓకేనా? అఖండ భారతదేశాన్ని నిర్మించడానికి పునాదులు వేసిన గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఈరోజు మనము ఆయనని స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఆయన జీవితం ఈనాటి తరం అంటే మీలాంటి వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆయన వ్యక్తిత్వం ఒక అసాధారణమైనది. ఎందుకంటే ఆయన కేవలం అతి చిన్న వయసులోనే అంటే 33 సంవత్సరాలకి ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ కావడం అనేది ఆయన మేధస్సుకి నిదర్శనం. అర్థమైందా? ఆయన చాలా చిన్న వయసులో ఆయన ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయింది. వయసు చిన్నదైనా ఆలోచన గొప్పదైతే మనం ఎంతటి ఉన్నత శిఖరాన్నైనా అధిరోహించవచ్చు అని చెప్పేసి ఈ విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చెలేంగే అని గర్జించిన దీశాలి ఆయన. కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి అయిన ఆర్టికల్ 370ని పూర్తిగా వ్యతిరేకించి ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని ఉండాలన్న ఆయన ఆశయం ఈరోజు ఆర్టికల్ 370 రద్దుతో సాకారమైంది. అది ఈరోజు మనము ఆయనకి ఇచ్చే అసలైన సిసలైన నిజమైన నివాళి.